దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్లారా, ఈరోజు థర్స్డే 15th January 2026 మీ అందరికీ యేసు ప్రభు వారి పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 3వ వచనము. ఎఫిషియన్స్ చాప్టర్ 1 and verse 3. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించును. ఎక్కడ? క్రీస్తునందు. ఎక్కడ? పరలోకములో. చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుడు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము ఈ వాక్యం వింటున్న మీ అందరికీ ఆయన అనుగ్రహించాడు. అయితే అది ఎక్కడ ఉన్నది? క్రీస్తునందు పరలోకంలో ఉన్నది. మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. God has blessed you with all spiritual blessings. Where? In Christ and in the heavenly places. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు స్పిరిచువాలిటీ అంటే, ఆత్మీయత అంటే ఏంటి తెలుసా? దేవుడు మీ యొక్క ఆశీర్వాదాలు ఎవరిలో ఎక్కడ పెట్టాడో అక్కడికి వెళ్ళడం. దేవునికి స్తోత్రము. ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, దిస్ ఇస్ స్పిరిచువాలిటీ. దిస్ ఇస్ స్పిరిచువాలిటీ. భక్తి అంటే చాలామంది ప్రార్థన అనుకుంటారు. భక్తి అంటే చాలామంది ఫాస్టింగ్ అనుకుంటారు. భక్తి అంటే చాలామంది అదో ఇదో అనుకుంటారు. భక్తి అంటే దేవుడు మన ఆశీర్వాదములు ఎక్కడ పెట్టాడో అక్కడికి ప్రయాణించడము, అక్కడికి వెళ్ళడము. యేసు ప్రభు ఏమన్నారు తెలుసండి? అక్కడికి వెళ్ళే మార్గము నేనే. నేనే మార్గము, సత్యము, జీవమై ఉన్నాను. నేనే మార్గము, సత్యము, జీవము. జీసస్ ఈజ్ ద వే. సో యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, మీ యొక్క ప్రతి ఆశీర్వాదము క్రీస్తునందు పరలోకంలో ఉన్నది. అక్కడికి వెళ్ళే మార్గము నేనే. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు ఇది ఒక సవాల్గా, ఇది ఒక 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 అసైన్మెంట్గా మనం తీసుకోవాలి. ప్రభా, నా ఆశీర్వాదాలు నువ్వు ఎక్కడ పెట్టావో అక్కడికి నన్ను నడిపించు ప్రభా. లార్డ్, లీడ్ మీ టు ద ప్లేస్ వేర్ ఆల్ మై బ్లెస్సింగ్స్ ఆర్. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. Blessed be the God and Father of our Lord Jesus Christ, who hath blessed us with all spiritual blessings in heavenly places in Christ. In heavenly places in Christ. Oh, hallelujah. So, you are blessed. నీవు దీవింపబడి ఉన్నావు. ఆల్రెడీ బ్లెస్డ్. ఇప్పుడంతా నేను చేయాల్సింది ఈ బ్లెస్సింగ్స్ వెళ్ళి తెచ్చుకోవాలి. हिंदी में पढ़ेंगे. इफिसियों का पत्र, उसमें पहला अध्याय और तीसरा वचन पढ़ रहे हैं. एफिशियंस चैप्टर 1 and verse 3. ऐसा लिखा रहेगा इसमें कि परमेश्वर हमारे प्रभु यीशु मसीह का पिता और परमेश्वर धन्य हो। उसने हमें मसीहा के रूप में स्वर्ग के क्षेत्र में हर तरह के आशीर्वाद दिए हैं। हर तरह के आशीर्वाद दिए हैं. ऑलरेडी दिए हैं. देंगे नहीं, दिए हैं. परमेश्वर ने आपको आशीर्वाद दे दिए हैं. सिर्फ आपको कैसा
ये आशीर्वाद पाना है, सीखना चाहिए। इसी को భక్తి बोलते हैं। కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం, దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు నీవు నేను ప్రతి దినము మన యొక్క మన యొక్క నడిపింపు మనము చేయవలసిందంతా ఒకటే. పరలోకమందు మనం ఆశీర్వాదాలు ఎక్కడున్నాయో, ఎవరిలో ఉన్నాయో అక్కడికి వెళ్లి తెచ్చుకోవడమే. అప్పుడు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము భౌతిక సంబంధమైన ఆశీర్వాదముగా మార్చబడతాది. The spiritual blessings will turn to the natural blessings on this earth. సో పరలోకంలో ఆశీర్వాదము ఏ రూపంలో ఉన్నది? ఆత్మ రూపంలో ఉన్నది. ఆ ఆశీర్వాదం ఎప్పుడైతే భూమి మీదకి వస్తాదో అది న్యాచురల్ భౌతిక రూపంలోనికి మార్చబడతాది. సో మీ యొక్క ఆరోగ్యము ఆత్మలో ఉన్నది, భౌతికంగా రావాలి. మీ ఐశ్వర్యము ఆత్మలో ఉన్నది. యువర్ మనీ ఈజ్ ఇన్ స్పిరిట్ ఫార్మ్, స్పిరిచువల్ ఫార్మ్. వెన్ ఇట్ కమ్స్ టు ఎర్త్ ఇట్ బికమ్స్ టు కరెన్సీస్. అది రూపాయలు, డాలర్స్, వాట్ ఎవర్ ఇట్ ఇస్. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, లెట్ us వర్క్ ఆన్ దిస్. బైబిల్లో రాయబడింది, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుదు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి ఎక్కడికి? పరలోకానికి, దేవుని దగ్గరికి. ఎక్కడైతే నీ యొక్క ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఒక్కసారి అక్కడికి వెళ్ళినప్పుడు యు కమ్ బ్యాక్ విత్ దట్ అండ్ దట్ బ్లెస్సింగ్ బికమ్స్ ద న్యాచురల్ బ్లెస్సింగ్స్. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, మీ వాక్యం ద్వారా మా అందరితో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రములు నాయన తండ్రి. అవును తండ్రి, ప్రతి ఒక్కరము ఆత్మీయంగా దీవింపబడి ఉన్నాము నాయన. వీఆర్ ఆల్ బ్లెస్డ్ in the spiritual realm, my Father. Help us, my Father, to receive all those things, God. మేము అవన్నీ పొందుకొట్టుకు కృప అనుగురించమని ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాను ప్రభా. సహాయం చేయండి నాయన. మొరపెడుతున్నాను ప్రభా నాయన. చాలా మంది ఈ ఆరాధనలో ఉన్నవారు లేమిలో ఉన్నారు ప్రభా. చాలా మంది ఈ ఆరాధనలో ఉన్నవారు అనారోగ్యంతో ఉన్నారు ప్రభా. చాలా మంది ఈ ఆరాధనలో వారు దుఃఖంలో, బాధలో ఉన్నారు ప్రభా నాయన. ఈరోజు నాయన తండ్రి, నీవే మార్గము మాకై ఉన్నావు తండ్రి నాయన. యేసయ్యా, నీవే మార్గమై ఉన్నావు నాయన తండ్రి. మీ నామములోనే నాయన మేము ఇది పొందుకోగలమయ్యా. సహాయం చేయమని అడుగుచున్నానయ్యా. ఈ ఆరాధనలోని బిడ్డలందరూ కూడా నీవు స్వస్థపరచినందుకు స్తోత్రం. జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు మంచి జాబ్స్తో మీరు దీవించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. బిజినెస్ చేసిన వారు బిజినెస్ను మీరు ఆశీర్వదించినందుకు స్తోత్రం. చదువుకుంటున్న వారు నాయన వారందరినీ దీవించండి నాయన. మంచిగా చదువుకుంటూ కృప దయచండి నాయన. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న వారు, జాబ్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న వారు, పబ్లిక్ ఎగ్జామ్, బోర్డ్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న వారు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను నాయన. వారిని బ్లెస్ చేసి దీవించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, యొక్క సమయంలో రక్షకుడా నాయన తండ్రి, ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుంటున్న వారు దీవించి మీ దయా కిరీటం ధరింపచేసి, మీ దయలో మనుషుల దయలో మీరు వర్ధింపచేసి కాపాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించండి అయ్యా. దేవా, వారి పరిచయం అంతట్లో మీ తోడుకే స్తోత్రం. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేము యొక్క శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమెను. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు అవసరమైన ఆహారమును మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధనల తెగ కీడును తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము ఈ యొక్క ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.